దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులకు, ఈ యొక్క సహవాసపు విశ్వాసులందరికీ కూడా మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుని యొక్క పరిచర్య మేము ముందుకు తీసుకురావడం అనేది మాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది, ఎంతో ఆనందాన్ని కలుగజేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మాకు అప్పగించిన పనిని మేము బాధ్యతగా చేయట అది ఎంతో తృప్తినిస్తుంది, ఎంతో ఆనందాన్నిస్తుంది. మాకు అప్పగించిన పని బాధ్యతగా మేము చేయడం, అప్పగింపబడినటువంటి పనిని క్రమము తప్పకుండా చేయడం, అప్పగింపబడినటువంటి పనిని ఎక్కడ కూడా సాకులు చెప్పో, కారణాలు చెప్పో, ఏదేదో రీజన్స్ చెప్పో ఆపివేయకుండా, మా స్వలాభమును మేము ఆశించకుండా, లేకుంటే దీనివల్ల మనకి ఏమిటి ప్రయోజనమని దాని మీద మా మనసు నిలుపకుండా, ఎంతమంది చూస్తూ ఉన్నారు, ఎంతమంది దీనిని వెంబడిస్తూ ఉన్నారు, ఎంతమంది దీన్ని షేర్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది దీన్ని రెస్పాండ్ అవుతూ స్పందిస్తూ ఉన్నారు అనే వాటిని ఏది కూడా మేము బేరు చేసుకోవట్లేదు. మాకున్న ప్రమాణం ఏమిటంటే, మాకున్న కొలత ఏమిటంటే, మాకున్న స్కేల్ ఏంటంటే, మాకున్న మెజర్మెంట్ ఏమిటంటే, బాధ్యతగా మేము చేసామా లేదా, బాధ్యతగా మేము చేయగలుగుతున్నామా లేదా, బాధ్యతగా దీనిని మేము జరిగించగలుగుతున్నామా లేదా, బాధ్యతగా. ప్రియ సహోదరుడా, సహోదరి, బాధ్యతగా చేయగలుగుతున్నామా లేదా? మా యొక్క చదువుకున్నటువంటి యవన కాల సమయంలో, ఆ టైంలో మరి అప్పటి భారతదేశపు స్పీకర్గా పనిచేసినటువంటి కీర్తిశేషులు బాలయోగి గారు వారి యొక్క కృషిని బట్టి వారు ఒక చక్కటి ఆలోచనతో కాకినాడకి అమలాపురానికి మధ్యన దూరము తగ్గించటానికి యానము దగ్గర ఒక బ్రిడ్జిని గోదావరి మీద కట్టించటానికి కష్టపడ్డారు. ఆ ప్రపోజల్ చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఆ ప్రపోజల్ ఉంది, కానీ అది చాలా ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ రాలే. ఈయన యొక్క మనసు పెట్టి దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బ్రిడ్జిని ఆయన పూర్తి చేశారు, కట్టగలిగారు. తద్వారా ఏమైందంటే కాకినాడకి అమలాపురానికి మధ్యన ఉన్నటువంటి దూరము తగ్గి ప్రయాణం చాలా సులువుగా సాగడం ప్రారంభించబడింది. ఇది వరకు ఆ గోదావరిని దాటడానికి ఇవి బల్లకట్టు అంటారు. ఈ బల్లకట్టు ఎక్కి అవతల వడ్డీకి వెళ్ళాలి. ఇది ఒకంత ప్రమాదంతో కూడుకున్నది. మరి వేగముగా వెళ్ళదు. ఈ బల్లకట్టు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఆ బల్లకట్టు నడిపేటటువంటి యాజమాన్యం వారు జనమంతా కూడా వచ్చి ఆ
బలకట్టు నింపబడిన తర్వాత అప్పుడు దాన్ని అవతలకి తీసుకెళ్ళేవారు. అవతలకి వెళ్ళే సమయంలో ఎవరైనా వస్తే అది మళ్ళా వచ్చి మరి వీరి అవతల వెళ్ళి అవతల నుంచి మళ్ళా వచ్చేటంత వరకే వీరు ఇక్కడ వెయిట్ చేయాలి. అవతల నుంచి ఎప్పుడు వస్తుందండి అంటే అవతల కూడా జనం ఎక్కాలి, ఇటువైపుకి రావడానికి జనం ఎక్కాలి, అప్పుడే అది అవతలకు వస్తుంది. సో అలా వేచి ఉండాలా, కష్టం, సమయం పడుతుంది. అన్నిటికి మించి అది సేఫ్టీ కాదు. ఈ బలకట్టు మునిగిపోవచ్చు, దానికి ఉన్నటువంటి తాడు తెగిపోతే మరి ఆ బలకట్టు తిరగబడిపోయి అందులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఆ నదిలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈత వచ్చిన వారు ఏదో బ్రతకడానికి అవకాశం ఉందేమో కానీ ఈత రాని వారు ఆ ప్రమాదంలో కొట్టుకుని పోవాల్సిందే. ఒకవేళ ఈత వచ్చినా అతనికి సంబంధించిన వాహనం బైకో, కారో, సైకిలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ నదిలో పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇలా రిస్క్, ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రాణం కాపాడుకున్న ఆస్తి నష్టం జరుగుతుంది. అయితే ఈ బాలయోగి అన్న ఆయన, కీర్తిశేషులు బాలయోగి అన్న ఆయన స్పీకర్గా పనిచేసిన కాలంలో భారత ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రయాణం సులభమైంది, సమయం కలిసి వస్తుంది. అన్నిటికీ మించి సేఫ్టీ, అన్నిటికీ మించి భద్రత, మరి ప్రమాదము లేనటువంటి పరిస్థితి. ఈ విధంగా అనేక మంది యొక్క క్షేమము కొరకు, అనేక మంది ప్రజల యొక్క భద్రత కొరకు ఒక వ్యక్తి ఆ విధంగా శ్రమపడ్డారు. లేకుంటే ఇక్కడ రావులపాలెం అని అక్కడికి వచ్చి ఆ బ్రిడ్జ్ మించి వెళ్ళాలి. ఇది చాలా ఎక్కువ, అంటే ఇంచుమించు 100 కిలోమీటర్ల పై మాటే తిరిగి రావాల్సి ఉంటుంది. అలా కాదు అనుకుంటే సో ఎంత ప్రయాసతో కూడినటువంటి స్థితి చూడండి. ఒక వ్యక్తి ఏం చేశాడండి, అనేక మందికి భద్రతని కలుగజేసే ప్రయాణం, అనేక మందికి సమయాన్ని కలిసి వచ్చే ప్రయాణాన్ని, అనేక మందికి ప్రయోజనకరమైన ప్రయాణాన్ని కలగచేయడానికి, అన్నిటికి మించి దూరం తగ్గించటానికి, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యన దూరం తగ్గించటానికి చేసినటువంటి పని ఇప్పుడు అందరూ కూడా దాని ఫలం పొందుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా బాధ్యత కలిగిన నేను కూడా అదే పని చేస్తున్నాను. ఏమినని దేవునికి దగ్గరగా మిమ్మల్ని తీసుకురావడం ద్వారా, దేవునికి దగ్గరగా మిమ్మల్ని నిలవబెట్టడం ద్వారా రక్షణను మరింత దగ్గర చేస్తూ, భద్రతను మరింత దగ్గర చేస్తూ, ఆయనకి మీకు మధ్యన ఉన్నటువంటి దూరమును తగ్గిస్తూ, ఆయనకి మీకు మధ్యన ఉన్న దూరాన్ని తగ్గిస్తూ ఒక బాధ్యత కలిగినటువంటి స్థితిలో ఈ యొక్క పరిచర్య, మేల్కొల్పు ప్రార్థన అనేటువంటి ఈ సహవాసం ద్వారా కొనసాగిస్తున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక వ్యక్తి ప్రయాసపడి బ్రిడ్జిని నిర్మిస్తే ఎంత ప్రయోజనం సమకూర్చబడింది. ఒక వ్యక్తి బాధ్యతగా, ప్రయాసతో, స్వలాభం ఆశించకుండా, సొంత ప్రయోజనాలు ఆశించకుండా, నీరసము మా దరిచేరనివ్వకుండా, నిర్జీవమైనటువంటి స్థితిని మేము ఏమాత్రం కూడా ఆశ్రయించకుండా ఒక బాధ్యతగా ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును కొనసాగిస్తున్నా. కాబట్టి మీరు కూడా అంతే బాధ్యతగా దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎలా సద్వినియోగపరచుకోగలరు? ఈ సంపూర్ణ రక్షణను అనుభవించండి, సంపూర్ణ భద్రతను అనుభవించండి,
దేవునికి మీకును మధ్యన దూరమును తగ్గించుకుని దేవునికి దగ్గరగా ఉండండి. ఈ విధంగా ఇక్కడ ఒక చక్కటి త్రోవ ఏర్పరచబడిందని ఇక జనులందరూ కూడా ఆ త్రోవలోనే వెళ్ళడం ప్రారంభించారు. నీకు ఇది సరైన త్రోవ అనిపిస్తే మరి జనులందరికీ చెప్పు. మేల్కొల్పు ప్రార్థన అనే సహవాసము యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వస్తుంది. ఇది సరైన మార్గము, బాధ్యతగా చేస్తూ ఉన్నారు, ప్రయాసతో చేస్తున్నారు అని అందరికీ చెప్పు. అప్పుడు నువ్వు ఒక్కడవే ప్రయోజనం పొందుకోవడం కాదు, కానీ నువ్వు అనేక మందికి బాధ్యతగా నువ్వు చెప్పిన దాన్ని బట్టి అనేక మందికి ప్రయోజనాన్ని సమకూర్చేదానివిగాను ఉంటావు. ఈ నా మాటలు నీకు అర్థమవుతున్నాయని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈరోజే ఈ పని చేద్దామా? ఈరోజే ఈ పని నేను చేస్తాను ప్రభు అని ఒక చిన్న తీర్మానం చేసుకోగలవా? ఈ తీర్మానం శ్రమతో కూడినది కాదు, కష్టంతో కూడుకున్నది కాదు, ఎలాంటి ఇబ్బందితో కూడుకున్నది కూడా కాదు. కొంచెము శ్రద్ధ ఉంటే నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించగలవు. ఈ బాధ్యత బట్టి అనేక మంది మేలు పొందుకుంటారు. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. దయగల దేవ, కృపగలిగిన తండ్రి, మా బాధ్యతను మేము ఎరిగి ప్రయోజనకరమైన స్థితిలో మా యొక్క బాధ్యతను నిర్వర్తించుటకు మేము తీర్మానం తీసుకోవడానికి సహాయం ఇచ్చేయండి. చిన్న తీర్మానము ఎన్నో ప్రయోజనాలను సమకూర్చినట్లు మీరే ఈ తీర్మానంలో మమ్మల్ని నిలవబెట్టమని, ఈ బాధ్యతలో మేము నడుచుకునేటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన సహవాసము అనేక మందికి మార్గము, దిశ నిర్దేశము చేస్తూ మీకు దగ్గరగా ప్రజలను చేర్చేటటువంటి ఒక చక్కటి మార్గముగా ఈ మార్గమును ఆశీర్వదించమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.